లిటరలీ చెప్తున్నాను స్ట్రాంగ్గా, తొక్క తీయడమే. ఈ బండ్లు మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసేస్తాము, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఈ స్మైలీ నవాజ్ ఇప్పుడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఆ స్మైలీ నవాజ్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి రోగ్ ఫెలోస్ ఎవరు కూడా బయట తిరగడానికి లేదు. ఎవడైనా కానీ తిరిగి ఇట్లా పిచ్చి వేషాలు వేసినారంటే మాత్రం తొక్క తీయడమే, బండ్లు కూడా సీజ్ చేయడమే. కాలేజెస్ ఆ ఏరియాలోనే చేసాము. ఇంకా మెయిన్ బస్ స్టాండ్లు ఇట్లాంటి దగ్గర ఎక్కడున్నా కూడా మెయిన్ ఇంప్రూవ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే సైలెన్సర్లు ఎవరైనా మార్చినట్టయితే మెకానిక్ని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఆ మెకానిక్ మీద కూడా కేసులు పెడతాం మేము ఇప్పటి నుంచి. సో డెఫినెట్గా వచ్చినప్పుడు సైలెన్సర్ అనేది పర్మిట్ లెవెల్లో ఉందా లేదా, అది పర్మిటా లేదా చెక్ చేసుకోవాలి. అంతేగాని ఆడి ఇష్టం వచ్చినట్టు అడిగి సైలెన్సర్ మార్చండి అంటే మేము మెకానిక్ని కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. సో అక్కడ వరకు లేకోకుండా మెకానికల్ కూడా జాగ్రత్త పడండి. యా డెఫినెట్గా అది కూడా చేద్దాం. మాత్రం పిల్లలు కానీ ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకోకండి. ఓకే, 3 రోజులు వెయిట్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ నుంచి తెచ్చుకోండి. స్కూళ్ళల్లో నుంచి కాలేజీల నుంచి టర్మినేట్ చేసి మళ్ళీ ఎందుకు తెచ్చుకోలేదు? అవునా, మైనర్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఏం వదిలేసేది? ఆటోలు ఎక్కుతారా? బండి కూడా కాదు, ఏకంగా ఆటో నడుపుతున్నాడు అంటే ఇక్కడ పులింగ్ అనుకున్నారా? ఇట్లా నుంచి స్టార్ట్ అయ్యేది, ఇట్లా క్యాండిల్ వేసుకొని ఊరిబయటికి పోయేది, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. రిజల్ట్ చూసుకోవాలి కదా పిల్లలు ఏం చేస్తున్నారని. అర్థమైందా లేదా నీకు? తీసుకుంటావా? ఫీజు అన్నీ నువ్వే కడతావా? పేరెంట్స్ ఎందుకు ఇస్తున్నావు బండి? లేదబ్బా, అట్లాంటివి కూడా నెక్స్ట్ టైం నుంచి బండి మాత్రం అయిపోయింది. టాబ్లెట్లో ఎంత దూరం ఉంది మీ ఇంటికి? మెడికల్ స్టోర్ ఆటోలు ఉన్నాయిగా, ఏదో నువ్వు పిలుచుకోవచ్చు కదా ఎప్పుడైనా. ఎందుకు ఇస్తున్నావు బండి? లేకండి, ఇప్పుడే చెప్తున్నాను, పోలీసులు ఎక్కడ సివిల్లో ఉన్నారో ఎక్కడున్నారో మీకు తెలియదు. ఓకే, ఖచ్చితంగా మీరు ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పట్టుకుంటాం. నెక్స్ట్ మదనపల్లి మంచి కోసం మన సబ్ డివిజన్ పోతున్నాం. అది మీరు దయచేసి అర్థం చేసుకుని మీ పిల్లలకు బండి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనోజ్ ఎవరు? హోండా స్ప్లెండర్. ఎక్కడమ్మా మీ పిల్లలు? ఎట్లా బండ్లు ఇస్తే ఎట్లా మరి? ఇవ్వకూడదు కదా. ఏం చదువుకుంటున్నాడు? ఎక్కడ? మళ్ళీ ఎందుకు బండి ఇచ్చినారు? అందరూ అదే రీజన్ చెప్తున్నారు. అట్లా రీజన్ నాకు చెప్పకండి, విన్ను నేను. ఓకే, మీరు బంద్ చేయడం మానేయండి. మళ్ళీ ఊరికే నంబర్ ప్లేట్ చెక్ చేయండి, సైలెన్సర్ని చెక్ చేయండి. ఒకవేళ సౌండ్ పర్మిషన్ కిందకి ఎక్కువ ఉంటే ఆ సైలెన్సర్ కూడా ఇక్కడే మార్పించి పంపించండి. అంతే కదా, దీనికి ఉందా? అది నెంబర్ లేదు. ఇవన్నీ ఖచ్చితంగా పెట్టించండి అబ్బా, పెట్టించే పంపిస్తాను. చూడు ఇది బండి చూడు, అసలు ఏం జాగ్రత్త జాగ్రత్త. చూడు ఈ బండి చూడు, స్మైలీ నవాజ్ ఏం కాదు, అవలా అయిపోయింది వీళ్ళందరికీ. చూసుకోండి అసలు అది కూడా బండి ఉన్నది అవతారం ఏంటంటే సీరియస్గానే ఉందంటే అది పొద్దున ఎప్పుడు ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఒక చిన్న కేసు ఉన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు. చూసుకోండి మళ్ళీ జాగ్రత్తగా. మేమైతే ఇది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. మా వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు నాకు కూడా తెలియదు. మైనర్ డ్రైవింగ్ ఏదైనా చేస్తామంటే పట్టుకొస్తాము. అప్పుడు ఇమీడియట్ కౌన్సిలింగ్ ఉంది. ఈరోజు పట్టుకునింది, ఈరోజు రేపు ఆదివారం వెయిట్ చేపిస్తాం, సోమవారం రోజు పెడతాం. ప్రతిదీ పట్టుకున్నది 3 రోజులకు ఒకసారి మేము కౌన్సిలింగ్ అనేది పెడతాం. ఓకే, అట్లాగా కౌన్సిలింగ్ చేసి కూడా మళ్ళీ చేస్తున్నారంటే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలో అది కూడా చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇంకా ఇంకెవరెవరు ఎంతమంది వాళ్ళకి వాళ్ళు లిస్ట్ ఏదైనా ఉందా? వాళ్ళు ఎవరెవరు ఏదైనా ప్రైవేట్ జాబ్ రావాలన్నా కూడా రాదు. మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు డౌన్ ద లైన్ ఒక 7-8 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు కేసు ఉన్నప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా రాకపోతే అప్పుడు తెలుస్తుంది. అక్కడ వరకు తెచ్చుకోకండి. ఏది ఉందో అది నీట్గా మేము ఏమైతే చెప్తున్నామో అన్నీ మీకోసమే చెప్తున్నామో మీరు పాటించండి. లేదు ఇప్పుడు మాకు తెలిసిన ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఆ బండ్లు కానీ ఎవరైనా చేశారంటే మాత్రం ఖచ్చితంగా కాలేజీలు వాళ్ళు చదువుతున్న స్కూల్లో టర్మినేషన్ లెటర్లు కూడా పెట్టిస్తాము.
ఆ స్కూలు కాలేజీల నుంచి టర్మినేట్ కూడా చేపిస్తాం. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను. మైనర్ డ్రైవింగ్ అనేది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. రోజు యాక్సిడెంట్లు, పిల్లలు బండ్లు ఎత్తి నడపడము, ముగ్గురు నలుగురు పోవడము, హైవేల్లో యాక్సిడెంట్లు, పోయి లారీని ఏదో దాన్ని కొట్టడము, ఇవే సరిపోతున్నాయి రోజు. ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా రిపీట్ కాకూడదు. చాలా స్ట్రాంగ్గా అనేది ఎన్ఫోర్స్ చేస్తాము. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు ఏమన్నా అవుతారు, వాళ్ళ పేరెంట్స్, పిల్లలు ఏటో అవుతారు. దాంతోపాటు ఇప్పుడున్న ఎంబీ చట్టాల్లో చలాన్ కూడా డబల్ అయిపోయినాయి. ఆ ఫైన్లు కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఎక్కడి వరకు తెచ్చుకోకుండా నీట్గా మేము పోలీసులు ఏదైతే చెప్తామో ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే మాత్రం మేము ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తాము కూడా. ఇప్పుడు 3 రోజులు వెయిట్ చేయించినాము, నెక్స్ట్ టైం వారము 2 వారాలు ఇట్లే చేపిస్తాం. అక్కడ వరకు లేకోకుండా నీట్గా చెప్తున్నది తూచా తప్పకోకుండా పాటించండి. అందరికి అర్థమైంది కదా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. వచ్చినట్టయితే దీనికి చూస్తే నెంబర్ ప్లేట్ కూడా లేదనమాట. ఆ టైంలో మనకి ఇక్కడ స్మైలీ నవాజ్ 46 అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే ఆ మహానుభావుడు ఎవడో అనేది దీంట్లో నీట్గా వచ్చిందనమాట. సో ఏం చేస్తున్నాడు, మొత్తం హైవేలు ఎక్కడము, సాయంత్రం అయిందంటే ఇట్లా వీలీలు కొట్టడం, జనాలు ఎక్కించుకోవాలి. ఓకే, సో ఇట్లాంటి ఎవరైనా కానీ ఇట్లాంటివి నంబర్ ప్లేట్లు లేకుండా వీలీలు కానీ చేస్తున్నారంటే లిటరలీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా తొక్క తీయడమే. ఈ బండ్లు మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసేస్తాము. వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఈ స్మైలీ నవాజ్ ఇప్పుడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఆ స్మైలీ నవాజ్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి రోగ్ ఫెలోస్ ఎవరు కూడా బయట తిరగడానికి లేదు. ఎవడైనా కానీ తిరిగి ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసినారంటే మాత్రం తొక్క తీయడమే, బండ్లు కూడా సీజ్ చేయడమే. ఇది చాలా స్ట్రాంగ్గా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో, వెహికల్స్ సీజ్ చేసిన దాని గురించి వాళ్ళ పేరెంట్స్కి, ఈ మైనర్ డ్రైవింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ మైనర్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. మనం ఫస్ట్ ఫేజ్లో 80 బైక్స్ పట్టుకున్నాము, అప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఇది సెకండ్ ఫేజ్. సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా మనం 80 బైక్స్, అంటే మన మదనపల్లి సబ్ డివిజన్లో మొత్తం 80 బైక్స్ సీజ్ చేసి ఈరోజు మనం లాస్ట్ 3 డేస్లో ఏవైతే సీజ్ చేసామో వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అయింది. సో పేరెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ స్ట్రాంగ్గా తెలియజేయడం ఏంటంటే, మైనర్ డ్రైవింగ్ అనేది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ అనే దానికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెక్స్ట్ టైం నుంచి A1 అనేది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్ మీద A1 ఉంటారు, A2 మైనర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు A2 ఉంటారు. డెఫినెట్గా ఇది మాత్రం స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దీనికోసం మన పోలీస్ పార్టీని కూడా స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సివిల్ డ్రెస్లో, యూనిఫామ్స్లో ఎక్కడ పడితే అక్కడ మన టౌను, సబ్ డివిజన్, హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టాము. ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ బండ్లు ఎక్కినట్టయితే మాత్రం ఖచ్చితంగా అది పట్టుకుంటాము, కౌన్సిలింగ్ చేస్తాము. దాని పరంగా MB యాక్ట్లో ఏవైతే సెక్షన్స్ కింద కేసులు పెట్టాలో అవి కూడా పెడతాము. డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని మన మదనపల్లి సబ్ డివిజన్ అంటే అంగళ్ళు అవ్వచ్చు, మిగిలిన కొత్తకోట అవ్వచ్చు, ములగచెరువు అవ్వచ్చు, ఎక్కడా కూడా ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇవి ఎవరైనా చేసినట్టయితే మాత్రం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవడానికైనా కూడా మన పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అండి. సార్ ఎక్కువగా సింగర్ సార్ మొన్న వచ్చినారు ఎట్లా మరి ఇట్లా మనకు కాదు, మనం కవర్ చేయాలి. బండి ఇక్కడి ఈవెన్ చిన్న పనులు ఉన్నా ఆటోకి పోమని లేకపోతే నడిచి పోమని మీరు కూడా నడిపినప్పుడు హెల్మెట్ లేకుండా నడపండి. అది కూడా స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే, హెల్మెట్లు కూడా ఈసారి పట్టుకున్నామంటే ఆఫీస్లో పెట్టడము 4-5 రోజులు పెట్టడం, మళ్ళీ ఓటీపీ ఇదే లేకుండా ఇదే చెప్తున్నాను. అక్కడంతా తెచ్చుకోమని జాగ్రత్త పడండి. యమహా బైక్ ఎవరు? అరవింద్ ఎవరు? అరవింద్ ఎవరబ్బా? యమహా బైక్ రాలేదంటే ఇది ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్లో పెట్టండి. మండేకి ట్రాన్స్ఫర్ చేయండి, మండే వరకు వెహికల్ ఇవ్వండి. నెక్స్ట్ యాక్టివా